ఈ భూమి పుట్టినప్పటి నుంచి మనందరికీ ఉండేటువంటి ద బెస్ట్ ఇమోషన్, ఉండాల్సినటువంటి ఇమోషన్ లవ్, ప్రేమ. ఇది లేకుండా మనం బతకలేము. సో ఈ ప్రేమకి సంబంధించి ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకొక సినిమా వస్తే బాగుంటుంది అని మనకు అనిపిస్తూనే ఉంటుంది. మరి ఈ పందాలోనే ఇప్పుడు ప్రేమిస్తున్నా అనేటువంటి సినిమా మన ముందుకు రాబోతుంది ఆన్ November 7th. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈరోజు ఇక ప్రీతి ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. గ్లామర్ లో నాకు గట్టి పోటీ ఇవ్వబోతుంది. ప్రీతి, కంగ్రాచులేషన్స్ నాకు పోటీ ఇస్తున్నందుకు. అండ్ అలాగే సాత్విక్ నైతే మనం చైల్డ్ యాక్టర్ గా చూసాము, బాహుబలిలో చూసాము, 100% లవ్ లో చూసాము, సల్లార్ లో చూసాము, దువాడ జగన్నాథం లా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫిల్మ్స్ అన్నిటితో పాటు నా షోలో కూడా చూసారు మీరు. బాలయ్య ఛాన్స్ లో చూసారు, క్యాష్ లో చూసారు, జీన్స్ లో చూసారు, అన్ని షోస్ లోనూ ఆల్మోస్ట్ సాత్విక్ వచ్చాడు. ఇప్పుడు సాత్విక్ ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే సాత్విక్ ఇదే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నావు హీరోగా. ఎలా ఈ ఫీల్ ఎలా ఉంది అసలు? మొన్నే అనిపించింది, ప్రమోషన్స్ అన్ని చేస్తుంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా హాయిగా ఉండేది. షూటింగ్ కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మెయిన్ లీడ్ గా చేస్తున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, వస్తేనే అన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటా అని చెప్పి. సో బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ కొంచెం కొత్తగా ఉంది. దాన్ని మౌల్డ్ చేసుకుని బెటర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. కరెక్ట్. పైగా నువ్వు అంతకుముందు చేసినటువంటి చైల్డ్ యాక్టర్ గా ఈవెన్ షూటింగ్ టైం కూడా నీకు తక్కువే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ టైము ఫుల్ గా, అంటే హీరో అనేసరికల్లా యు ఆర్ క్యారింగ్ ద స్టోరీ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ కాబట్టి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్ ఎమోషన్ క్యారీ చేయాలి. అవును, ఆడియన్స్ స్క్రీన్ మొత్తం మనమే కనిపిస్తూ ఉంటాము. చైల్డ్ ఆర్టిస్ట్ కింద అయితే ఒక 5 minutes 10 minutes అలా కనిపిస్తాను. అది ఎలా చేసినా కూడా అదంతా వాళ్ళు చెప్పినట్టు చేయాలి. క్యూట్ గా ఉన్నావు, ఇప్పుడు కూడా క్యూట్ గా ఉన్నావు. సో అంత బర్డెన్ అనేది, అంటే బర్డెన్ అంటే ఆ క్యారెక్టర్ ని అలాగా సస్టైన్ చేయాలి మొత్తం మూవీ త్రూ అవుట్ గా, అంటే కొంచెం గట్స్ ఉండాలి, చాలా ప్రిపేర్డ్ అయి ఉండాలి అనుకున్నాను. కానీ స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ స్క్రిప్ట్ ఫస్ట్ లీడ్ గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ అయితే నాకు వచ్చిన స్కిల్స్ కానీ, లైక్ నాకంటూ వచ్చిన యాక్టింగ్ కూడా డిఫరెంట్ జానర్స్ లో ఎలా చూపించగలచ్చు అనేది అనిపించింది. సో దానికోసం ఫస్ట్ ఇదే స్టోరీ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి. ఓకే, ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ మూవీస్ లోకి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, మాలాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని చూసి నువ్వు అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయావు, పాడు చేసాం అన్నమాట. ఓకే, సో దీనికి ఆడిషన్స్ జరిగాయా? అంటే తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా సార్ ని మీట్ అయ్యాను. ఆడిషన్ తీసుకోలేదు సార్, యాక్చువల్లీ అయితే చూసిన వెంటనే క్యారెక్టర్ కరెక్ట్ గా సెట్ అవుతాను. అవునా సార్, సూపర్ సూపర్. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఈయనకైతే చాలా సినిమాల ఎక్స్పీరియన్స్, 98 సినిమాలను చేసింది. వామ్మో, 96. ఇంకా అక్కడి నుంచి 100 లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. అబ్బా అబ్బా, ఎవరైనా సరే హీరో అయిన తర్వాత అక్కడి నుంచి 100 సినిమాలని, మనవాడు ఆల్రెడీ 98 సినిమాల ఎక్స్పీరియన్స్ తో 100 లోకి ఎంటర్ అవుతున్నాడు. సో నీకెలా ఉండింది ప్రీతి? ఫస్ట్ డే చాలా నర్వస్ గా ఉండింది. అంటే నేను చాలా ఇంట్రోవర్టెడ్ అండ్ అంతమంది జనాల్లో చేయాలంటే భయం వేసింది. కానీ రాను కొంచెం బెటర్ అయింది. ఓకే, సో సాత్విక్ తో ఫస్ట్ షాట్ పడిందా లేకపోతే? నాదొక్కటే సోలో షాట్ ఫస్ట్. గుర్తుందా ఏంటో, ఏం చెప్పావు? అది అసలు డైలాగ్ లేదు, ఒక రన్నింగ్ షాట్. చేసి చూపించాము. ఓకే, సో దట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ సాత్విక్, భాను గారితో డైరెక్షన్ ఎలా ఉండింది? నువ్వు అప్పటికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 98 ఫిల్మ్స్, 96 ఫిల్మ్స్, 96 డైరెక్టర్స్ తో వర్క్ చేసావు. భాను గారి స్టైల్ ఏంటో చెప్పు. ఫస్ట్ మూవీ ఆఫీస్కి వెళ్ళాను, ఇలా కో డైరెక్టర్ ప్రదీప్ అనే అని చెప్పి ఆయన రిఫర్ చేశారంట నా ఫోటో. రిఫర్ చేస్తే సార్ చూసి ఒకసారి పిలిపించండి అన్న తర్వాత ఆయన ఒక మా ఆఫీస్ రూమ్ లో మాట్లాడుతుంటుంటే ఆయన సౌండ్ కే నాకు టెన్షన్, అంటే ఆయన వాయిస్ కే నాకు టెన్షన్ వచ్చింది. ఆయన స్టోరీ మొత్తం ఇలా ఎక్స్ప్రెషన్స్ తో సహా చెప్పేస్తుంటుంటే సార్ అలాగే సార్ అనుకున్నాను. స్టోరీ అంతా బాగా నచ్చింది. కానీ ఇప్పుడు ఆయనతో పాటు ఇప్పుడు సెట్కి వెళ్తే అందరి ముందు ఒక మాట, అంటే ఆయన చాలా గట్టిగా మాట్లాడే చాలా గట్టిగా ఉంటది, కానీ చాలా సెన్సిటివ్ పర్సనే. ఇప్పుడు ఆయన సెట్ లో ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒక మాట అనేస్తే ఎలాగా అందరి ముందు పరుగు పొద్దుగా అన్నట్టు ఫీల్ అయ్యాను. కానీ సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒక్కరోజు కూడా సాత్విక్ అలా కాదమ్మా ఇలా అని చెప్పుకునేలాగా నేను తెచ్చుకోలేదు అక్కడ దాకా. అంటే సీన్ ముందే ప్రిపేర్ అయ్యే వాళ్ళము. ఆయన ప్రతిదీ ఆయన పర్టికులర్ గా ఎలా కావాలనుకుంటున్నారు అనేది ప్రతిదీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చదువుకున్న తర్వాత ఒక చిన్న రిహార్సల్ లాంటివి చేసుకున్న తర్వాతే షార్ట్ కి వెళ్ళే వాళ్ళము. సో మ్యాక్స్ 1-2 టేక్స్ లోనే అందరూ 1-2 టేక్స్ లోనే చేసే వాళ్ళము. అది ఆయన చేయించుకున్నారు అనమాట మాతో. అలా అంటే
లేదా నువ్వు ఏమైనా విడిగా వాట్సాప్ లో సార్ ఏమైనా ఉంటే గనక సెట్ లో ఏమైనా తిట్టకండి బయటకు వచ్చి ఏమైనా పంపించావా చెప్పు. ఒక స్పోర్ట్స్ లో కానీ లేకపోతే ఈ ప్రొఫెషన్ లో కానీ పిల్లలు వచ్చినప్పుడు మదర్స్ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అఫ్ కోర్స్ ఫాదర్స్ ఆల్సో. యా, సో వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్, నువ్వు హీరోగా లాంచ్ అవుతున్నందుకు. సరే, ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఏదైనా ఒక డైలాగ్ మా కోసం రీక్రియేట్ చేస్తారా సినిమాలోది? నువ్వు చెప్పిన ట్రైలర్ లోని డైలాగ్ అయినా పర్వాలేదు. నా డైలాగ్ ట్రైలర్ లేదు. నీకు లేదు? నీకుంది కదా సార్, అంటే చాలా డైలాగులు ఉన్నాయి. ఏ డైలాగ్ అని నీకు ఎనీథింగ్, ఎనీ వన్. ఆ లాస్ట్ డైలాగ్ అయినా పర్వాలేదు. లాస్ట్ డైలాగ్ అది అమ్మతో ఉంది. నేను ఇప్పుడు అన్నం కలిపి పెట్టను నీకు. అది నేనే పెట్టలేదు. నువ్వు కూడా తిని చాలా రోజులు అయింది కదా అనేది ఒక డైలాగ్. అంటే మూవీలో కూడా ఆయన చెప్పినట్టు అప్రోచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. డైలాగ్ కన్నా తను చేసే పనులే చాలా కొత్తగా ఉంటాయి. సో డైలాగ్స్ కన్నా అంటే నువ్వు కొత్తగా చేసేటువంటి పనులు అంటున్నావు కదా, మాకు కొంచెం సస్పెన్స్ గా ఉంది. ఏదైనా ఒక పని చెప్పవా నువ్వు కొత్తగా చేసి? అంటే మీరు టీజర్ లో చూసినట్టు కాలు కట్టేశారు, అలాంటివి చాలా కట్టేశారు. మాట వినక చిన్నప్పటి నుంచి సరిగ్గా అంటే దెబ్బలు కృష్ణుడికి పడక వాళ్ళ అమ్మ కట్టేసినట్టు నిన్ను కట్టేశారా అక్కడ? కట్టి భోజనం పెట్టారు అనమాట. ప్రేమ అదే అదే చుట్టుముట్టేశారు నన్ను అంటే అందరు ఇది సినిమాలో. ప్రేమించడం విషయంలోనేనా లేకపోతే నీ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఇంతేనా? లేదు లేదు, ప్రేమిస్తే అలా చేస్తారని చెప్పి అతిగా ప్రేమించేస్తాడు అనమాట హీరో. ఓకే ఓకే. సో ఆయన్ని కంట్రోల్ చేద్దాం అని చెప్పి అందరు ట్రై చేసినాడు. లేడు మాట వినే కాబట్టి- స్టేజ్ లో లేడు కాబట్టి Hmm. కాలు కట్టి ఒక Hmm. 2 దెబ్బలేసి ఉమ్, ఆ అమ్మాయి దూరం అయితే కాదు, ఆ అమ్మాయి దక్కకపోతే చచ్చిపోతా. ఎవరా అమ్మాయి చెప్పు? ఈ అమ్మాయి కాదు, ఈ banner ఈ అమ్మాయి చూపిస్తుంది. కాదు, నిజంగా నీ లైఫ్ లో ఎవరున్నారు? ఇప్పుడు వాళ్ళందరూ రాసేసుకుంటారు అక్క. ఆల్రెడీ ఉన్నారులే ఎవరు సాత్విక్, లేరు, నాకు తెలుసు. ఎవరు లేరు అక్క. ఏ అమ్మ చూస్తున్నారనే కదా? నాన్న కూడా ఉన్నారు పక్కన. నాన్న కూడా ఉన్నారా? అవును, ఇప్పుడు డైరెక్టర్ గారికి అమ్మ నంబర్ ఇచ్చేసినట్టు ఎవరైనా నేను ప్రేమిస్తే కూడా అమ్మ నంబర్ ఇచ్చి మాట్లాడమంటున్నావా? అందరి ముందు మాట్లాడడానికి సిగ్గుగా ఉంటుంది కదా. అవును అవును, అర్థమైంది నాకు. మనం తర్వాత ఇంకో సెపరేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం, ఓకేనా? సో నీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? లవ్ ప్రపోజల్స్ రావటం జరుగుతాయి కదా. ఇప్పుడు కాలేజ్ లో చదువుకుంటున్నావా ప్రీతి? లేదు, కాలేజ్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. ఈ మధ్య రీసెంట్ గా బీబీ అయిపోయింది. బీబీ అయిపోయిందా? ఓకే. సో ఎనీ ఎక్స్పీరియన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నీకు? చాలా ఉన్నాయి. మరి ఇంత కానీ టార్చర్ అది- రోడ్ దొరకుండా అదే. లేదు, అంత normal. నార్మల్ ఉన్నాయి. ఇంత టార్చర్ గా ఈ మధ్య కాలంలో లాంగివిటీ ఉండట్లేదు. వాళ్ళకు కూడా ఇంతసేపు ఒకళ్ళని ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి వెంట పడాలి అనేటువంటి థాట్ ఉండట్లేదు. మనం వేరే దేని మీద టైం పెడదామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమ అంటే ప్రేమిస్తున్నా అని చెప్పారు. కాదు, లవ్ అంటే నీ ఉద్దేశంలో ఏంటి? అదే ఐ థింక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే కవ్వదు అనుకుంటా. ప్రేమ అంటే సంథింగ్ ఇట్స్ వెరీ మ్యాజికల్. వెరీ మ్యాజికల్, Yeah. క్యూట్. మీది ఏ ఊరు? తిరుపతి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక టాస్క్ ఇద్దాం, మనం అయ్యో. పూర్తిగా తిరుపతి స్లాంగ్ విందాం అన్నమాట కాసేపు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో పవన్ కళ్యాణ్ సార్. ఆయన గురించి మీ తిరుపతి స్లాంగ్ లో ఒక 8 వాక్యములు చెప్పు. ఇది తిరుపతి స్లాంగ్ ఇంతే నాకు వచ్చింది. అంతే, మాట్లాడు, చెప్పు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా చూసావా? చూసాను, సో చెప్పు. 2 times చూసా థియేటర్ లో. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు మొత్తం. పవన్ కళ్యాణ్ అవును, గురించి. ఆయన సినిమాలన్నీ నువ్వు చూసినవి, ఆయనలో నీకు నచ్చినవి. ఫస్ట్ అత్తారింటికి దారిది నుంచి ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ సార్. నార్మల్ ఆయన తిరుపతి స్టైల్. తిరుపతి అదే వస్తుంది, అదే వస్తుంది, మళ్ళీ వస్తుంది రా. Okay, okay. బండి ఎక్కుతుంది, ఉండు. సో ఆయన ఆరా ఉంటుంది కదా ఒకటి, మేనరిజం స్వాగ్ అంతా నాకు చాలా ఇష్టము. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా నాకు ఆయన పాలిటిక్స్ అంతా, ఆయన క్యారెక్టర్ చాలా ఇష్టం. చాలా మంచివారు అనిపిస్తుంది. చాలా డౌన్, చాలా పాలిష్డ్ గా చెప్పింది కదా. అంత సరే, మనకి కాదు, ఆలోచించుకొని మనం వేరే టాపిక్ ఇవ్వాలి ఇప్పుడు. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పు. లవ్, ప్రేమ గురించి చెప్పలేమని చెప్పాను. ప్రేమ గురించి వర్ణించలేము కాబట్టి మనం చెప్పలేమని. నువ్వు చెప్పు ప్రేమ గురించి. నేను ఇప్పుడు తిరుపతి స్లాంగ్ లో నార్మల్ అసలు కదా. నీకు ప్రేమ అంటే నీ ఉద్దేశంలో ఏంటి? లవ్ అంటే ఇట్స్ నథింగ్, పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా, వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇస్తూ వాళ్ళని వాళ్ళలాగే ఇష్టపడడం అనేది లవ్ అని నేను అనుకుంటాను. వాళ్ళని ఏం చేంజ్ అవ్వు అని చెప్పకుండా వాళ్ళు ఉన్న వేలోనే మనం ఇష్టపడడం అనేది లవ్. ఇప్పుడు నువ్వు చేసిన సినిమాల్లోని బాహుబలి, సలార్, 100% లవ్, లేదా దువ్వాడు జగన్నాథం, ఏదైనా అందులోంచి ఏదైనా ఒక పాట. నా గొంతుతో పాట ఈ మధ్య మొత్తం మనం ఇది ఎడిట్ లో చేసేస్తాం. సడన్గా Auto-tune. అడిగేసరికి నాకు ఏ పాట గుర్తురావట్లేదు. మా పాటలు కూడా ఒక పాట చెప్పండి ప్లీజ్. అరే అరే అని చెప్పేసి ఇది A2B2 ఒకటి ఉంది. A స్క్వేర్ B స్క్వేర్ A ప్లస్ B హోల్ స్క్వేర్ టామ్ అండ్ జెర్రీ వారికి ఏటమైనా డోంట్ కేర్
పాడేశాను పాడేసావు. కానీ ఇప్పుడు నువ్వు ఆ పాట పాడేసావు, ఇప్పుడు మన ప్రేమిస్తున్న అన్యాయం ఎలా చేస్తావు, అందుకని ఇది కూడా పాడు. నాకు తెలుసక్క. నీకు కూడా వస్తే నువ్వు కూడా పాడు. అయ్యో లేదు వద్దు, మీరు వెళ్ళిపోతారు. నేను నేను ఎక్కడికి వెళ్ళి స్టార్ట్. ఎవరు ఏం కాదు, కనకదుర్గారావు గారు ఏం అనుకోరు, నువ్వు పాడు. ఎవరే నువ్వు ఎదలో చెరబడిపోయావు, ఎదుటే ఉండి మాయ చేస్తున్నావు. నేను పాడాను కూడా. ఇంకా పాడాలి మీరు. అసలు ప్రమోషన్స్ అంటే ఏంటనుకుంటున్నారు? తప్పటప్ప పాడేసేయాలంటే మన పాటలు వైరల్ అయిపోవాలి మొత్తం. దాని తర్వాత మీరు November 7th రిలీజింగ్ అని చెప్పాలి. ఇప్పుడు చెప్పేస్తాక November 7th రిలీజింగ్. ఓకే, సో ఈ మూవీలో నీకు చాలా కష్టంగానో లేకపోతే ఇది చాలా హార్డ్ గా ఉంది సీన్ చేయడం అని అనిపించింది ఏమైనా ఉందా? ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి, ట్రైలర్ లో కూడా చూసాము. ఈ మూవీలో వచ్చేసి మా ఇంటర్వెల్ ఒకటి, అదే మీరు ట్రైలర్ లో చూసినవి అమ్మతో జరిగిన సీన్స్ లో ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ గా చేసేవారు అనమాట. ఆవిడ అప్పటిదాకా చాలా నార్మల్ గా ఉండి, నేను మొత్తం కష్టపడి తల కొట్టుకుని చేతులు కొట్టుకుని అన్ని మొత్తం షార్ట్ లో చేసేస్తాను. ఆవిడ లాస్ట్ లో వచ్చి ఇలా చూసి ఇలా ఏడిస్తే అందరూ సూపర్ చేశారమ్మా అనేవారు. అంటే నేను చేసిన తర్వాత లాస్ట్ లో ఆవిడ ఏడ్ చేసేవారు. ఆవిడ షార్ట్ స్టార్టింగ్ ఆవిడ చేశారు అనుకోండి, ఆవిడ తర్వాత మొత్తం నేను చేశాక నేను బాగా చేసేవారు. సో మా ఇద్దరికి ఆ కాంపిటీషన్ ఉండేది అనమాట. విజయమ్మకి నాకు ఎవరు బాగా చేశారు అనేది. సో ఇంప్రూవైజేషన్ లో మా ఇంటర్వెల్ బ్లాక్ అనేది మీరు ట్రైలర్ లో చూసింది, అది నార్మల్ గా సీన్ పేపర్ చదువుకున్నప్పుడు చాలా టఫ్ గా అనిపించింది. అంటే ఇది సీన్ పేపర్ లో చాలా ఈజీగా కనిపించచ్చు, కానీ అది మేము స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే మా ఎఫర్ట్స్ అన్ని పెట్టాలి తప్పకుండా అన్నట్టు అనిపించింది. అండ్ మా క్లైమాక్స్ కూడా డైలాగ్ వర్షన్ అనేది సార్ నాకు క్వశ్చన్ పేపర్ అంత ఇచ్చారు. సో అదంతా ప్రిపేర్ అయ్యి దానికప్పుడు మాకు క్లైమాక్సే కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. ఆ చెరుకు తోటల్లో తీసుకెళ్లి ఒక్కడనే వదిలేసి డ్రోన్ షాట్ పైకి ఎగరేసేవారు. అక్కడి నుంచి ఏ పాము వస్తుందో ఏమొస్తుందో అని భయం. అంటే తెలియదు కదా, అరిసిన ఎవరికి వినిపించదు కదా, ఇలా దగ్గరలో ఎక్కడ ఉండేవారు కాదు. ఒక వాకీ టాకీ ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పమ్మా అనేవారు. అది వచ్చిన తర్వాత ఏ పాము అయినా వచ్చిన తర్వాత సార్ పావు వచ్చింది సార్ అని ఎక్కడ చెప్తాను, పరిగెత్తారు కదా. సో ఇలాంటి భయాలు ఉన్నా కూడా మూవీలో మెయిన్ అయితే మా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్సే కొంచెం టఫ్ గా ఉండింది, దాన్ని ఓవర్కమ్ చేశాం. నాకు నువ్వు చెప్తుంటే ఇప్పుడు చాలా సిమిలారిటీస్ మోగ్లీ సినిమాతో అనిపిస్తున్నాను. వీడు పరిగెత్తాలి, ఏదైనా వచ్చిందంటే వస్తుంది కొడుతుంది అంతే, పరిగెత్తడం ఇంకా. సో ఆల్మోస్ట్ నీకు కూడా ద సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇది బాహుబలి టైం కూడా అంతే, కొండెక్కేటప్పుడు అన్ని తేళ్లు జర్లే ఉండేవి. అప్పుడు తెలిసేది కాదు, కిందకి వచ్చాక అమ్మ చెప్పింది అనమాట, నువ్వు ఎక్కడెక్కావో తెలుసా అని. నాకంటే అలాంటి కొంచెం భయం అనమాట. దాని తర్వాత బాహుబలి సినిమా రిలీజ్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టు యూ టూ. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీరు సినిమా చేసింది మేబీ 14 ఏళ్ల క్రితమేమో కదా? అవును, నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు చేశాను. నేను 8th కి వచ్చేసరికి 10th కి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది, దాని తర్వాత ఇంకో పార్ట్. మేము అప్పుడు బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదే ఏవి ప్లే చేసాం. ఏంటంటే సినిమా మొదలు పెట్టి సినిమా రిలీజ్ టైం కల్లా ఫ్లైఓవర్ అసిస్టెంట్ డైరెక్టర్ కి నువ్వేమో 6th లో ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ అది రిలీజ్ అవుతుంటే అదొక మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఏదో కాలేజ్ రీయూనియన్స్ అవి జరుగుతాయి కదా, అలా అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్. వెళ్తున్నావా? ఈవినింగ్ 6 o'clock. అవునా, ఓకే ఓకే. బట్ నైస్, ఫైనలీ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చిందని విన్నాను. సో November 7th తప్పకుండా వెళ్ళి చూస్తాం మేము అందరం సినిమాని. మీ అందరికీ కూడా ముందుగానే కంగ్రాచులేషన్స్ అలాగే శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వెళ్లే ముందు ఒకసారి మీ లైఫ్ లో మోస్ట్ ప్రెషియస్ లవ్ లేదా ఒక పర్సన్ పేరు చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్తారు? ప్రీతి? మా అమ్మ నాన్న అన్నయ్య. అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురు. ఇప్పుడు సాత్విక్ నువ్వు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పినా మనం చెప్పకూడదు కదా, అలా ఏం లేదు, చెప్పొచ్చు. నాకు బేసిక్ గా మా కనమ్మ నన్ను చాలా బాగా ఎక్కువ చూసుకుంటారు. కనమ్మ అంటే పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ సిస్టర్. మా సైడ్ ఎటు? భీమవరం. ఓకే, కన్నమ్మ అంటారా? సో నైస్. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. సాత్విక్ ఇంకా నువ్వు చాలా సినిమాలు చేయాలి. కంగ్రాచులేషన్స్ టు యూ. ప్రీతి నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.